జడ్జ్మెంట్స్ కూడా వస్తుంటాయి, కానీ అవన్నీ పక్కన పెట్టేసి మా టాలెంట్ ఇదే, మేము ఇది చేయగలుగుతామంటూ హ్యూజ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వ్యక్తి వాళ్ళు. కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది. కలలోన నవ్వే నువ్వు జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా. సో మనీ ముద్దు ఛానల్ పేరు. శ్రావణి ఇక్కడ. ముద్దు ఎవరికి పెడతావు? ముద్దా మన శ్రావణి. సో బేసిక్ గా మీరు ఏం చదువుకున్నారు? నేను నైన్త్. ప్రజెంట్ నైన్త్ క్లాస్ కే ఈ రేంజ్ మాదిరి వీడియోస్ చేస్తున్నారు. నేను చదువుకుని తను చదివిపిస్తున్నా ఇప్పుడు. నువ్వు శ్రావణిని చదివిస్తున్నావు. నేను ఎలా చదువుకోవాలా, బట్ తనని చదివించాలా. యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? శ్రావణి నాతో ఒక సాంగ్ చేస్తావు అన్నా. ఏం సాంగ్ మా, నాకు డాన్స్ రాదు మా అన్నది. మామా ఓకే, నీ మరదలా? మా మరదలు. ఓకే, బావ మరదలు. క్యూట్ కపుల్ యార్. శ్రావణిని తీసుకోవాలని ఎందుకు అనుకున్నావు? అంటే శ్రావణిని తీసుకోవాలంటే తను ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది. ఓకే, డాన్స్ బాగా విను ఏం చెప్తున్నాడో. డాన్స్ బాగా వేస్తుంది, ఎక్స్ప్రెషన్ బాగా వేస్తుంది. బట్ హీరోయిన్ ఎలా పెడుతుందో అలానే ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాను. రాత్రైనా పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు. మమ్మల్ని కలవడానికి ఇంత మంది వచ్చారని చెప్పేసి చేసావు కదా వీడియో. అది ఆ వీడియో పెట్టక ముందు ఎంత మంది వస్తారు అనుకున్నావు? ఓహో, అంటే ఒక 100 మంది లేదా 50 మంది. వేరే దేశం నుంచి ఒక ఫారినర్స్ వచ్చి మణిముద్దు ఎవరు, శ్రావణి ఎవరు అని అడుగుతుంటే నీ ఫీలింగ్ ఏంటి? ఇంకేం చెప్దాం, అసలు సంతోషం పట్టలేకపోయా. సో ఈ రోజు యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీగా ఉన్నా నేను శ్రావణి. బట్ మీతో ఇంటర్వ్యూ చేస్తున్నామంటే, మమ్మల్ని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీరు చూసేవాళ్ళ నా ఇంటర్వ్యూ? షోర్ కంపల్సరీ చూసేవాళ్ళని. బట్ ఒక్కసారైనా కలవాలన్నని. అమ్మ బాబోయ్, మరి ఇంత సంతోషంగా ఉండే నీకు ఎప్పుడన్నా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? వచ్చింది. ఏమొచ్చింది? నిన్ను ఎవరు బాధ పెట్టారు? వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ పాప. మీ మమ్మీ డాడీ ఎందుకు? శ్రావణి ఏమైంది? అంటే మా ఇద్దరిని విడదీసేయాలంటుంటారు. విడదీయాలనా? లాక్కెళ్ళిపోయారు తనని. లాక్కోని? వాన మంచి వర్షం పడుతుంది. ఆ టైంలో తనని ఈడ్చుకుని వెళ్తా ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా? మమ్మల్ని ఇలా విడదీయొద్దు, నాకు సంతోషం అంతా మా మామ కాడ నేనైతే వదిలి రాలేను. ఇప్పుడు వాళ్ళకే చెప్తున్నది, మీరు మాకు సపోర్ట్ చేయాలన్నా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఈ రోజుల్లో మనం యూట్యూబ్లో చూస్తే చాలా యంగ్ టాలెంట్ కనిపిస్తుంది. కొంతమంది యూట్యూబ్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని తమ టాలెంట్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ కూడా సంపాదిస్తున్నారు. అలా ఒకరిని మాత్రం నేను మీ ముందరికి స్పెషల్గా తీసుకొచ్చా అండి. వీళ్ళిద్దరు నిజంగా చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అని చెప్పుకోవచ్చు. సో బేసిక్గా సమాజంలో జడ్జ్మెంట్స్ కూడా వస్తుంటాయి, కానీ అవన్నీ పక్కన పెట్టేసి మా టాలెంట్ ఇదే, మేము ఇది చేయగలుగుతామంటూ హ్యూజ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న వ్యక్తి వాళ్ళు. సో ఒక క్యూట్ కపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకీ వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా? సో తిరుపతి దగ్గర కృష్ణాపురం ఊరు నుంచి వచ్చారండి మన మణిముద్దు మరియు శ్రావణి గారు. సో మరి వీళ్ళ లైఫ్ జర్నీ ఏంటి, ఎలా ఇక్కడికి వచ్చారు అండ్ ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా మన మణిముద్దుని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ అన్నయ్య, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీ. సో మణిముద్దు ఛానల్ పేరు. శ్రావణి ఇక్కడ. ముద్దు ఎవరికి పెడతావు? ముద్దా మన శ్రావణి. మరి మణిముద్దు శ్రావణి అని పెట్టొచ్చుగా ఛానల్ పేరు. కనెక్ట్ అవ్వాలా, కనెక్ట్ అవ్వాలి, ఛానల్ కి మ్యాచ్ అవ్వాలా. ఓకే, మరి ఏమన్నా మారుస్తావా? లేదు, ఇంకా మార్చిన. లేదు, చూడు నీ మీద ప్రేమ లేదు అంతే కదా. ఓకే, సో మరి తిరుపతిలో కృష్ణాపురం అంటే నేను చూసా మీ వీడియోస్ లో. సో ఎక్కడో అడవిలో ఉండి అక్కడంతా మీకు నచ్చినట్లు, అంటే లైక్ బాగా చెప్పుకోవాలంటే ఒక నేచర్ లో మీరు నివసిస్తున్నారు. మేము ఈ పొల్యూషన్ లో ఉంటున్నాం అనుకుంటే. సో ఎలా ఉంటుంది అక్కడ మీరు? సో అక్కడైతే కృష్ణాపురంలో చాలా హ్యాపీగా ఉన్నాం. బట్ అక్కడ ప్రకృతి కానీ అండ్ లొకేషన్స్ కానీ, బట్ షూటింగ్ ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, బట్ మొత్తానికైతే మాకు ఆ ఊరంటే చాలా ఇష్టం. షూటింగ్ ప్లేస్. సో పుట్టి పెరిగిందంతా అక్కడే? పుట్టి పెరిగింది అక్కడ కాదు, శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అక్కడ పుట్టాం కానీ బట్ వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాం. ఓకే, ఎందుకు షిఫ్ట్ అయ్యారు? బట్ ఇక్కడ సిచ్యువేషన్ బాగా, మాకు ప్రాబ్లమ్స్ చిన్నగా ఉంటే. ప్రాబ్లమ్స్? మీకు ప్రాబ్లం ఎవరు పెట్టారు? ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ పనులు లేవు.
ఓకే మెయిన్ ఇంపార్టెంట్. మా ఇంట్లో ఫ్యాన్ వర్క్స్ లేవు, బట్ అక్కడ అన్నీ ఉన్నాయి. మాకు షూటింగ్లకి ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ కొంచెం షూటింగ్ ఇబ్బందిగా ఉండేది, ఓకే బట్ అన్నీ అక్కడ సౌకర్యాలు బాగున్నాయి. అట్లానేసి అక్కడికి వెళ్ళాం. ఓకే. అండ్ మీరేంటి ఏం మాట్లాడరా? అన్న ఆయనే మాట్లాడాలా? శ్రావణిని తొక్కేస్తున్నాడు ఆయన? లేదు లేదా? ఓకే. సో బేసిక్ గా మీరు ఏం చదువుకున్నారు? నేను 9th. ప్రజెంట్ నైన్త్ క్లాస్ కి ఈ రేంజ్ మాదిరి వీడియోస్ చేస్తున్నారు. ఓకే. మన హీరో 9th. మీరు నైన్తేనా? ఇద్దరు నైన్తే. ఓకే. క్లాస్మేట్సా? లేదు, Family నేను కదా? 5 years అయ్యి నేను చదువు నిలిపేస్తాను. చదువుకోవట్లేదు. నేను తను చదివిపిస్తున్నా ఇప్పుడు. నువ్వు శ్రావణిని చదివిస్తున్నావు. Yeah. ఎందుకు నువ్వు చదువుకోవట్లేదు? సో దాన్ని అంటే ఇట్లా థాట్స్ ఇలా వచ్చాయి కదా, బట్ నాకెలో రాలా. ఓకే. బట్ తననైనా బాగా చదివించాలి, మంచి స్థాయిలో నిలబెట్టాలి, దాన్ని కోరిక. ఓకే. శ్రావణి అంటే అంత నేను ఎలా రెస్పెక్ట్. చదువుకోవాలా, బట్ తనని చదివించాలని. మరి బాగా చదువుతారా శ్రావణి? బాగా చదువుతావు. నువ్వు సరిగ్గా చదువుకోకుండా మార్క్స్ తక్కువ వచ్చిన ఏమన్నా అంటాడా? లేదు అండి. ఏమన్నాడు? అన్నాడు. ఫ్రీ హ్యాండ్ నీకు ఇంకా. ఏదైనా నాలోనే కొంచెం ప్రాబ్లం అయితే నేను అడుగుతాను. ఓకే. ఏదన్నా తప్పు ఉంటే మనల్ని అడుగుతావు. ఓకే. సో మరి ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఎలా వచ్చిందంటే యూట్యూబ్ లో పబ్లిసిటీ అందరూ వీడియోస్ పెడుతున్నారు, ఓకే. బట్ మన వీడియో చూస్తే ఎలా మన హ్యాపీగా ఫీల్ అవుతామో అని థాట్ కలిగింది. ఓకే. నీ ఆలోచనే ముందర తీసుకొచ్చా. అలా ఆలోచించి తర్వాత ఛానల్ ఓపెన్ చేశా. బట్ వీడియో అప్లోడ్ చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కంటెంట్ చేయాలి, ఏ కంటెంట్ చేయాలి, డాన్స్ బాగుంటుంది, బట్ చేద్దాం అని ట్రై చేసా. ఓకే. అండ్ హీరోయిన్ కావాలిగా. హీరోయిన్ యా, హీరోయిన్ కావాలంటే పక్కనే పెట్టుకో. హీరోయిన్, బట్ హీరోయిన్ ఏమో పక్కనే ఉంది, ఇంకేం భయం అనుకున్నా. ఓకే. శ్రావణి నాతో ఒక సాంగ్ చేస్తావు అన్నా. ఏం సాంగ్ మా, నాకు డాన్స్ రాదు మా అన్నది. మామా. ఓకే. నీ మరదలా? మా మరదలు. ఓకే. బావ మరదలు. Yeah. క్యూట్ కపుల్ యార్. ఓకే, నాతో సాంగ్ చేసి శ్రావణి అన్నా, బట్ నేను చేస్తాను, బట్ నాకు డాన్స్ రాదు మామ, నేను నాకు నేర్పిస్తే నేర్చుకుంటాను అన్నది. ఓకే, అలా కంటిన్యూ చేసా, తప్పనని నేర్చుకునేసింది. ఓకే. అంటే నువ్వే కొరియోగ్రాఫర్ అన్నమాట. కానీ యూట్యూబ్ కంటెంట్ చేయాలన్నప్పుడు కొంతమంది ఏమనిపిస్తారంటే నేను బాగా కనిపిస్తాను, నన్ను ఏమన్నా అంటారేమో, ఇక్కడ మంచి ఉంటుంది చెడు ఉంటుంది, సో ఈ మాటలన్నీ తీసుకోవాలనేది ఒక భయం ఉంటది కదా, మరి అవన్నీ ఆలోచించావా? ఆలోచించాలంటే ఒక 50% ఆలోచించా, 50% వదిలేసా. ఓకే. బట్ ఆలోచించా ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి, ఏంటి, శ్రావణి లోపల వెనకాల ఎలా ఉంది, బట్ ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకొని దాన్ని వీడియోస్కి ఓకే. అంటే అది ఈ మాట కూడా ఎందుకంటే నువ్వు రావడం వేరు, ఒక అబ్బాయిగా ఏదో మంచి చెడు ఒక మాట వస్తే తీసుకోవచ్చు, కానీ నీ మరదలు, సో కుటుంబంలో ఆమెను ఏమన్నా మాటలు వచ్చినా, ఒకవేళ ఇది నెగటివ్ గా పోయినా శ్రావణిని వేలెత్తి చూపించడానికి చాలా మంది రెడీగా ఉంటారు కదా, సో మరి అప్పుడు శ్రావణి వాళ్ళ అమ్మా నాన్నని ఎలా కన్విన్స్ చేసావు? కన్విన్స్ చేశానంటే ఫస్ట్ వాళ్ళు కన్విన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వీడియోస్ అంటే మేము చేయడం ఇద్దరం వాళ్ళకి ఇష్టమే. ఓకే. బట్ వాళ్ళు ఏమన్నారు, ఇంకా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ ఫస్ట్ వీళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ చేసేది, ఇలా ఈ సాంగ్ చేయండి, సపోర్ట్ చేస్తారు. యా, వాళ్ళ నుండి మాకు ఏది రాలా, బట్ ఇప్పుడు మొదలైంది. మా మీద ఇది తీయాలంటున్నారు, ఈ మధ్య నుంచే కొంచెం ఇలా చేసేస్తున్నారు. ఓకే. మరి నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, మరి స్కూల్కి వెళ్ళినప్పుడు అందరిని చుట్టుపక్కల ఉన్న నీతోటి ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారా? నువ్వే కదా మనీ ముద్ద ఛానల్లో డాన్స్ వేసేది అంటుంటారు. అవును, నేనే. ఓకే. అంటే ఇంకేమన్నా అంటుంటారా మీ టీచర్లు? ఇలా టీచర్లు కూడా అంటుంటారు, నువ్వే కదా మనీ ముద్ద ఛానల్ బాగా వేస్తున్నావు, ఇలాగనే తీస్తా, ఇట్లా చదువుకుంటా, ఇలాగనే తీస్తారా అని అంటుంటారు. ఎప్పుడు కూడా భయపడలేదు? భయపడి. ఓకే. నువ్వు వెళ్ళే స్కూల్ ఏది, ప్రైవేటా గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్. ఓకే. అక్కడే ఉండి చదువుకుంటావు, రోజు ఈయన వచ్చి డ్రాప్ చేసి తీసుకెళ్తాడు. ఓకే. మరి నీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఏంటి, ఒక్కనివేనా ఇద్దరా? అంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మొత్తం ముగ్గురు. సెకండ్. ఓకే. సో పైన ఎవరు, కింద ఎవరు? పైన అన్న అండ్ నేను, తర్వాత కెమెరామ్యాన్. కెమెరామ్యాన్ తమ్ముడు, మా బ్రదర్. ఓకే. మీ తమ్ముడే కెమెరామ్యాన్. ఓకే. నైస్ నైస్. ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తున్నారు? మాల్ వర్క్ చేసుకుంటాడు. ఓకే. అంటే ఏం పనికి వెళ్తారు? కూలి పనులు. పల్లెటూరు పనులు. తమ్ముడు కూడా అన్న అంటే పెయింటింగ్ వర్క్ చేస్తాడు, బట్ బ్రదర్ అంటే కెమెరా మ్యాన్, తను షూట్ ఉన్నప్పుడు మాతో ఉంటాడు, బట్ తను ఏదో ఒక పని చేసుకుంటుంటాడు. సో అలా స్టార్ట్ అయింది. ఓకే. మరి మొదట్లో యూట్యూబ్ లోకి వచ్చాక ఫస్ట్ ఏ సాంగ్ చేయాలనిపించింది? అంటే మేము చూసిన సాంగ్ అప్లోడ్ అయినాక ఒకటి ఉంటుంది, కానీ అంతకు ముందు కొన్ని ప్రయత్నాలు జరిగింటాయిగా. అంటే ఫస్ట్ ఏ సాంగ్ చేయాలనుకున్నామంటే చిరంజీవి అనే గారు సాంగ్ చేయాలనుకున్నాం. చిరంజీవి గారు అంటే ఇష్టం? ఓకే. చాలా ఇష్టం అంట. మేము చేసిన సాంగ్ కోలోకులం సాంగ్, కొండవీటి దొంగ. దాన్ని చేయగానే వైరల్ అయిపోయింది. ఓకే.
చాలా ఎగ్జైట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇన్ని లైక్సా, ఇన్ని వ్యూసా అని, చాలా ఎన్ని సబ్స్క్రైబరా అనేసి ఒక్క రోజులోనే వైరల్ అయిపోయింది. చాలా హ్యాపీ అంటే ఇంకోటి మీరు అక్కడ ఉండేది కొంచెం ఫారెస్ట్ ఏరియా సైడ్ కాబట్టి ఆ సినిమా సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావా? యా అవునవును, దాని తగ్గ సెలెక్షన్ అంటే అక్కడ లొకేషన్స్. ఓకే, శ్రావణి నేను బాగా అరుస్తాడంట. అరుస్తాడా? అరువుడు ఏదైనా స్టెప్ కానీ స్టెప్ పోతే అప్పుడు అక్కడ అరుస్తుంటాడు. అరుస్తాడు, నువ్వేమంటావు అరుస్తే? నేనేమంటున్నా, సరేలే మామ నువ్వు చెప్పినట్టుగా చేస్తాను అలా చెప్తుంటా. క్లియర్ మామ, నువ్వు తప్పు చేస్తున్నావు, నేను చేసేది రైట్ అనవా? ఎందుకు? ఎందుకంటే అంటే ఇలా చేస్తాడు కదా. ఓకే, అండ్ ఇంకోటి ఇప్పుడు చిన్నప్పటి నుంచే మీ మామ నిన్ను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చాడు. అంటే చాలా మంది నువ్వు డాన్స్ చేసినా, నువ్వు మాట్లాడినా అందరు నిన్ను చూస్తుంటారు కదా. సో మరి ఎప్పుడన్నా భయం అనిపించేదా? అంటే చిన్నప్పుడు నింది భయం, ఇలాగా నాకు రాదే ఇలాంటిది అని అనింది. ఇప్పుడైతే ఏమీ లేదు భయం. ఇప్పుడు ఏం లేదు, మొత్తం పోయింది. ఎవరన్నా వచ్చి ఏదన్నా కొంచెం నిన్ను బాధ పెట్టాలని ఏదో ఒక మాట అని పోతారనుకో, అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? అంటే ఏమన్నా అనేవాళ్ళు ఎవరన్నా సూటిపోటి మాటలు వచ్చేటివా? సూటి మాటలు అంటే వచ్చేటివి ఏం వచ్చేటివి కాదు. ఓకే, నువ్వు చెప్పు. షూర్, తనకి వచ్చేది, తనని అడిగేది కదా, నన్ను అడిగేది. ఓకే, సో నాకు తెలియదు, చెప్పను. ఎలాంటి మాటలతో తనని ఇబ్బంది, అంటే తనని ఇబ్బంది చేసేది. ఒకరు ఏమంటే బాగా చదివించు అండ్ డాన్స్ చెప్పించి అనేవాళ్ళు. ఓకే అన్న దాన్ని, ఓకే దాని పిల్ల అలానే కంటిన్యూ చేస్తున్నా తనని. చదువు నిలిపలేదు, బట్ డాన్స్ నేర్పిస్తున్నా, అన్ని నేర్పిస్తున్నా, ఇంకేం కావాలి, బట్ అన్ని నేర్పిస్తున్నా. నాదైతే ఏం ఫాల్ట్ తనలో, చదివిపిస్తున్నా, డాన్స్ నేర్పి మంచి టాలెంట్ పర్సన్ తను, నాకంటే మంచి టాలెంట్ పర్సన్. ఎక్స్ప్రెషన్ ఎలా డాన్స్ చేయాలో కూడా తనకి తెలుసు బాగా. ఇప్పుడు అంటే ఇప్పుడు మనోడు డాన్స్ షూట్ అయినాక నీకు డబ్బులు ఇవ్వడు కదా? ఇస్తాడు. నువ్వు పని అంటే అక్కడ పోయి వర్క్ చేసినందుకు ఇస్తాడా? వర్క్ అంటే నాకేం కావాలో అప్పుడు నేను అడిగిన అనుకో చేయిస్తాడు. నువ్వు అడిగితే చేస్తాడు, నువ్వు అడగకుంటే చేయడుగా? చేస్తాడు. నీకేం కావాలి నన్ను అడుగుతుంటాడు, ఇంకా నీకేం కావాలి కొనుక్కోవచ్చు కదా అంటుంటాడు. నేనే వద్దులేమమ్మా అని అంటుంటా. ఏమన్నా కొనిచ్చాడా మామ? కొనిస్తాడు. బట్టలు కానీ నాకు బుక్ ఏమైనా కావాలంటే స్కూల్లో ఏదైనా వర్క్ ఉన్నాయి అనుకో అప్పుడు అడుగుతుంటా, కొనిస్తా ఉంటాడు. ఏం అడిగినా కొనిస్తాడు. ఏ దాన్ని కూడా ఇప్పుడు ఎందుకులే అట్లా ఏమన్నాడు. కానీ ఏమో అంటే పిసినారోడు అని విన్నా. లేదు లేదా? ఏ నిజం శ్రావణి, నీకు తెలియదు, నీకు తెలియకుండా డబ్బులలో దాపెట్టుకుంటున్నాడంట. లేదు, ఎప్పుడు కూడా అలా చేయడు. నీకు అబద్ధమే చెప్పడు. ఓకే, చాలా నమ్ముతుంది బాగా, ఊరికి ఆట పట్టించా. ఓకే, సో బేసిక్ గా నీ విషయానికి వచ్చేసరికి నాన్న ఏంటి ఎప్పుడు వీడియోస్ లో కనిపించరు? ఎవరు? మా నాన్న వీడియోస్ కనిపిస్తున్నాడు. అమ్మని చూసావు అంటే నాన్న ఎక్కువగా రెస్పాన్స్ అవ్వడు. ఓకే, అంటే వీడియోస్ పనికి వెళ్తాడు వల్ల చేయడు. ఓకే, ఏం చేస్తారు నాన్న? కూలి పనే చేస్తారు. ఆయన కూడా కూలి పనే. అంటే పని అంటే లైక్ ఏ పనికి వెళ్తారు? విలేజ్ అంటే పొలాలలో పొలం పనికి వెళ్తారు. పొలాల పనిలో ఏవైనా వస్తే వెళ్తారు, కూలి పనులు కూడా. ఓకే, బట్ ఆయన అమ్మ ఇంటికాడ ఉంటది కాబట్టి అమ్మ అలా వీడియోస్ లో కనిపిస్తా ఉంటుంది. ఓకే, అండ్ ఒక క్వశ్చన్, బేసిక్ గా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి పిల్లలు ఎదగాలి, బాగా గుర్తింపు తెచ్చుకోవాలి, ఒక మంచి ఉద్యోగం ఉన్నా చాలు, ఇలా ఆలోచనతో ఉంటారు కదా. మరి మీ అమ్మ నాన్న నువ్వు ఎప్పుడైతే నేను ఇవన్నీ కాదు నేను వీడియోలు చేసుకుంటాను, శ్రావణిని పెట్టి డాన్సులు చేస్తాను, ఈ ఆలోచన వచ్చినప్పుడు అరిచేవారా లేకుంటే చెయ్యి నీ ఇష్టం అన్నారా? అంటే ఫస్ట్ లో అరిచేవాళ్ళు. అంటే మా ఊర్లో వండుకొని ఏంటి మీ కొడుకు ఇలా శ్రావణితో డాన్స్ వేసుకుని మంచిగా పనికి వెళ్ళడం, మంచి జాబ్ చేయడానికి అడిగేవాళ్ళు. బట్ చదువు నిలిచిపోయాడు కదా, ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదండి వాళ్ళు. బట్ అది కొంచెం ఫేమస్ అయ్యాము. 10 మంది వచ్చేది, అందరూ వచ్చేది సెల్ఫీలు తీసుకుని వెళ్తా ఉంటే మా ఊరిలో మంచి పేరు వచ్చింది. అప్పుడు పలానా ఊరిలో మణిముద్దు ఉన్నాడు, ఆ ఊరి పేరు మంచిగా ఉంది అని పేరు వచ్చినప్పుడు 10 మంది మా ఊరు ఇంటి పక్కల ఏమంటారు, మంచి బిడ్డ, అప్పుడెప్పుడో తిట్టాం మనల్ని. వేరు ఇప్పుడు బాగా. ఎన్ని నెలలు టైం పట్టింది? 1 year అయింది. 1 year లో మాకు కష్టాలే, చాలా కష్టాలు పడ్డాం. 1 year అన్ని మాటలు ఎదుర్కొన్నావు. అమ్మ నాన్న కూడా ఏడ్చారు నా కాడ. ఏడ్చేశారు. ఎమోషనల్. ఎందుకు నాన్న ఇలాంటి పనులు, మనకి ఇలాంటి వద్దు, ఏదైనా వర్క్ చేసుకో, మనం బాగుపడాలని చూసుకొని లైఫ్ చూసుకో, ఏడ్చేవాళ్ళు. అప్పుడు నేను ఏమన్నానంటే, వద్దమ్మా నా మాట, నేను సక్సెస్ అవ్వాలంటే నా మాట విన్నాను, కొంచెం ఈ సీజన్లో నా మాట వినండి. 10 మంది మిమ్మల్ని అడుగుతున్నారంటే నా గురించి తల చేసింది మీరు అన్న, ఒకవేళ తిరిగి అడగబాకండి, మీ తల లేపేంత సిచ్యువేషన్ మిమ్మల్ని రంపిస్తా అని చెప్పా. ఒకసారి మా అమ్మ నాన్న పేరా మంజుల అండ్ మారయ్య. మంజుల గారు అండ్ మారయ్య గారు, నాన్న పేరు మారయ్య. సో చూడండి, మీ అబ్బాయి ఇవాళ యూట్యూబ్ కంటెంట్ చేసే ఒక స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూలో కూర్చున్నాడు. మీ ఊరి పేరు తిరుపతిలో మీరు ఎంత ఫేమస్, కృష్ణాపురం ఊరి పేరు కూడా ఇక్కడ వస్తుందంటే మీ అబ్బాయి పడిన కష్టమే అని చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ మీ అబ్బాయిని ఎంకరేజ్ చేసినందుకు. అండ్ మీ విషయానికి వచ్చేసరికి మరి అమ్మా నాన్న ఏడుస్తుంటే, ఎవరన్నా తల్లిదండ్రులు ఏడుస్తుంటే పిల్లలు తట్టుకోలేరు. అంటే ఎంత నీకు ఉన్నా అని ఇది చేయాలి అది చేయాలని ఒక చోటన్నా కరిగిపోతారు. కలిగింది మళ్ళీ 1 day అంతా ఆలోచించా.
వన్ డే పట్టింది నాకు ఆలోచించి మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో మన బిడ్డ సంతోషం వద్దనుకున్నామా, వద్దు మనం కాదా, వాడు జర్నీ వాడు చేద్దాం అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంతవరకు నన్ను రేంజ్కి పంపించారు. శ్రావణి కూడా సపోర్ట్ మెయిన్ కారణం అంటే మన శ్రావణి శ్రావణిని తీసుకోవాలని ఎందుకు అనుకున్నావు? అంటే శ్రావణిని తీసుకోవాలంటే తను ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది, డాన్స్ బాగా ఏం చెప్తున్నాడో డాన్స్ బాగా వేస్తుంది, ఎక్స్ప్రెషన్ బాగా వేస్తుంది. బట్ హీరోయిన్ ఎలా పెడుతుందో అలానే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది తను. అది చూసి నేను బాగా ఇంప్రెస్ అయ్యా. ఇంతకంటే మనకేం కావాలి లైఫ్ లో, తను ఉంటే మనం లైఫ్ లో బాగా రావచ్చు అనేసి ఆలోచన అప్పుడే ఫిక్స్ అయ్యావు నీ జీవితంలో శ్రావణి ఉండాలని. ఇప్పుడు శ్రావణిని నీ లైఫ్ పార్ట్నర్ చేసుకుంటావా, పెళ్లి చేసుకుంటావా? షూర్. ఓకే, మరి శ్రావణి వాళ్ళ ఇంట్లో చెప్పావా? తెలుసు. ఓకే, మీకు అమ్మ అంటే చెల్లి అక్క ఎవరైనా ఉన్నారా? చెల్లి తమ్ముడు మీరే పెద్ద. ఓకే, ఇంట్లో స్టార్. మరి మీ చెల్లెలు తమ్ముడు మీతో ఎలా ఉంటారు? మాతో చాలా సంతోషంగా ఉంటారు. బట్ నేను అక్కడ లేను కదా, మా మామకనే ఉంటాను. అంటే బాగా పోడుతున్నారు, అక్క ఈ డాన్స్ బాగా చేసినావు, ఈ డ్రెస్సింగ్ బాగుంది. ఓకే, ఒక పాట తీసుకున్నప్పుడు దానికి డాన్స్ ఏమేయాలి, కాస్ట్యూమ్ ఏం వేసుకోవాలి, ఎలా కనిపించాలి, ఇవన్నీ చాలా వర్క్స్ ఉంటాయి కదా. సో ఎన్ని రోజులు టైం తీసుకుంటావు అది సాంగ్ మొత్తం అయిపోయి అప్లోడ్ చేయాలంటే? 2 days. 2 days సినిమా వాళ్ళకు కూడా రియల్లీ చేసి చూపిస్తా. బట్ అది నిజం, నన్ను కానీ గొప్ప చెప్పుకోను, చెప్పిన మాటలో చెప్పను, చేసి చూపిస్తా. నాలో టాలెంట్ అది ఒకటి ఉంది. దేంట్లో షూట్ చేస్తావు? మొబైల్లోనే. అది ఎంత సాంగ్ అయినా పర్వాలా, కాస్ట్యూమ్స్ ఉంటే చాలు. ఎంత కాస్ట్యూమ్ ఎంతైనా సాంగ్ అయినా పర్వాలా, బట్టలు ఉంటే వేసేస్తావు, కాస్ట్యూమ్స్ ఉండాలి. ఓకే, అండ్ ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నీకు ఫోన్ లోనే తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే కెమెరా లేవు కదా అప్పుడు. అంటే అప్పుడు కొంతమంది అనుకో సినిమా పాట కదా, క్వాలిటీ లేదేమో, ఆ ఫీలింగ్ పెట్టుకోలే ఫస్ట్ లో నేను. బట్ ఫోన్ ఉంది, మన కెమెరా ఉంది చేతిలో, దాన్ని మన మొబైల్ ఉంది చాలు, షూట్ చేసుకుందాం. బట్ ఎలా చేద్దాం, ఏదో జనాలు మా టాలెంట్ చూసి వాళ్ళు ఇంప్రెస్ వచ్చారు జనాలు. ఓకే, ఎన్ని గంటలు షూట్ చేస్తావు? అదే 1 day చాలు. అంటే సాంగ్ కంప్లీట్ అవ్వడానికి 1 day అవుతుంది, ఎడిటింగ్ అవ్వాలంటే 1 day అవుతుంది. 1 day లోనే ఎడిటింగ్ అంటే 1 hour చాలు, కూర్చున్నానంటే 1 hour చేసేస్తాను. 1 hour? యా రియల్లీ. 5 నిమిషాలు 1 hour చాలు. బట్ ఇంట్రెస్ట్ పెట్టానంటే 1 hour ఎడిటింగ్ తీసి పారేస్తా అక్కడ. ఓకే, సేమ్ మూవీలు ఎలా ఉందా అని దించేస్తా. ఓకే, అంటే ఆ స్టెప్స్ ఇవన్నీ కూడా ముందు ఆ వీడియో అన్ని చూసి పెట్టేసుకుంటావా? మైండ్ కి ఎక్కేస్తుంది. ఇలా చేస్తే కెమెరా తను కూడా చెప్తా, ఇలా షూట్ చేయి, ఇలా వస్తుంది, అన్ని బిట్లు అన్ని మిక్సింగ్ చేసుకోవాలి, ఎడిటింగ్ లో ఉంటుంది కరెక్ట్ గా అని చెప్తా. కరెక్ట్ గా లెవెల్ తీస్తాడు. ఎప్పుడన్నా నువ్వు కష్టపడి చేసిన వీడియోకి వ్యూస్ రాలేదంటే ఫీల్ అయ్యావా? అన్ని వీడియోస్ వచ్చినాయి ఆల్మోస్ట్, బట్ రగులుతుంది మగిలిపోతా. ఓకే, కష్టపడింది చిరంజీవి అన్నయ్య గారి సాంగ్, ఖైదీలో ఉన్న సాంగ్. ఓకే, ఆ పాటకి వ్యూస్ రాలేదని బాధపడ్డా. వ్యూస్ వచ్చాయి, మీరు అనుకున్నని రాలేదు. అనుకోలే 1 million చేరాలి అనుకున్నా, బట్ చాలా 4 లక్షల పైన అంతే ఆగిపోయింది. అండ్ చాలా మంది అనుకుంటుంటారు, అరే మన మనీ బుద్ధి యూట్యూబ్ పెట్టాడు, సినిమా పాటలు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అని. సినిమా పాటలకి నిజం చెప్పు, డబ్బులు వస్తాయా? ఈ సినిమా సాంగ్స్ అస్సలు రావు. యా, కానీ మీ ఊర్లో అరే ఇంత సంపాదిస్తున్నాడు, అంత సంపాదిస్తున్నాడు, ఎక్కడ దాచిపెట్టాడో నిధులు అని అనుకుంటారు కదా, అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎంత వస్తున్నాదో డబ్బులు అనేసి అంటున్నారు కదా. నాకు ఏమీ రాదు, బట్ వస్తే 15 లేదంటే 20. మేము సాంగ్స్ గా చేస్తున్నాం కాబట్టి ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చెప్తున్నా మన ఆడియన్స్ కి ఎంత వస్తుంది. నాకు వచ్చేది ఒక 20K లేదా 30K అంతే. ప్రమోషన్స్ ఏమైనా చేస్తావా? ప్రమోషన్ చేస్తాను. ఓకే, సో అవి వస్తే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, అండ్ రీసెంట్ గా నేను చూసాను మీ 1 year కష్టానికి నువ్వు అన్నావు 10 మంది వస్తారు, 20 మంది వస్తారని. కానీ నా కళ్ళకి ఎందుకు దాదాపు ఒక 1000 మంది కనిపించారు. 1000 మంది వస్తే, సబ్స్క్రైబర్స్ అందరు వస్తే, నువ్వు ఒక వీడియో చేసావు కదా మమ్మల్ని చూడడానికి. చూడు, మర్చిపోయాడు అందరినీ. మమ్మల్ని కలవడానికి ఇంత మంది వచ్చారని చెప్పేసి చేసావు కదా వీడియో. అది ఆ వీడియో పెట్టక ముందు ఎంత మంది వస్తారు అనుకున్నావు? అంటే ఒక 100 మంది, 50 మంది. అది కూడా మీ ఊరికి, నీ ఇంటి దగ్గరికి రావాలి అని యాక్చువల్లీ అలా అనుకున్నా. చూస్తే ఊరు మొత్తం ఉంది, ఇంత మంది అని షాక్ అయినా. వాళ్ళు యాక్చువల్లీ అంటే టూర్ మీద వచ్చారన్నమాట, ఆల్మోస్ట్ అందరూ సబ్స్క్రైబర్ అయ్యి వాళ్ళు మమ్మల్ని కోసం చూడడానికి వచ్చేసారు ఆ ఊరికి. బట్ నేను షాక్ అయినా చూసి. ఓకే, ఇంతమంది వచ్చే కొద్ది అంటే నీకు అర్థమవుతుందా ఏంట్రా ఇది? ఇంత ఫేమస్, బయట చూస్తే ఇంత ఫేమస్ ఉన్నామే, బట్ ఇంటికంటే మాకు తెలియడం లేదు. ప్రపంచం చుట్టుపక్కల చూసి మాకు అర్థమవుతుంది అనేసి ఆ రోజే అర్థమైంది నాకు. ఓకే, ఇంతమంది ఉన్నారు మనకి
అంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ అంటారు కదా, అది ఏదో మనసులో అనుకోండి, ఏదో సబ్స్క్రైబ్ ఏదో ఒత్తిపోయింటాడు, అనుకునేసి తెలీదు. అనుకుంటా. బట్ ఇంతమంది ఉన్నారా అనేసి అప్పుడే అర్థమైంది నాకు వాళ్ళు ఓకే. చూడగానే. నువ్వెలా అనుకున్నావు మా రోజు? నేను ఇక్కడ చాలా ఫీల్ అయినాను. మన కోసం ఇంతమంది వస్తున్నారా, మనం చూడు చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు మనం ఒక్కరో పెద్ద స్టేజ్కి వెళ్ళాకి మన కోసం వస్తున్నారు, మనతో సెల్ఫీ దిగుతున్నారు అనేది చాలా సంతోషంగా ఉంది. ఓకే. అండ్ ఈ కాస్ట్యూమ్ సెలెక్షన్ ఎవరు చేస్తారు? కాస్ట్యూమ్ సెలెక్షన్ అండ్ మా అమ్మ, మీ మదర్. మరదలు. ఓకే. నాకైతే మా అత్త చేసేది, మా అత్తమ్మ. మీ అత్త అంటే వాళ్ళ అమ్మనే కదా. మరి ఇంక మేకప్ గురించి అడుగుతుందండి. మేకప్? ఓకే ఓకే, మేకప్ మీ అత్త చేస్తారు. Yeah. నైస్ నైస్. నేను ఒక ఫోటో చూపిస్తా. సో మీ అత్త అన్నారు కదా, ఆ, సో ఏం చెప్తారు అమ్మ గురించి? ఏంటి, అమ్మ పెడితేనే తింటావా, లేకుంటే అమ్మ ముద్దలో ఉన్న ప్రేమ గురించి మాకు చెప్తున్నావా? అంటే అమ్మని గురించి చెప్పాలంటే, అమ్మని ఈ రాష్ట్రంలో అమ్మని ప్రేమ అంటే అమ్మకుండే ప్రేమ ఈ రాష్ట్రం ఎవరికి ఉండదు. ఓకే. ఒక కొడుక్కి ఒక బిడ్డకి అండ్ అమ్మ ప్రేమ చాలా ఉంటుంది. ఉమ్. ఎప్పుడు కొడుకుని దూరం పెట్టదు, వాడు ఎంత తప్పైనా చేయని పెట్టదు. తల్లి అయితే, మన కడుపులో తల్లి అయితే పెట్టదు. అండ్ అంత గౌరవంగా నాకు పెట్టిందంటే మా అమ్మ, అసలు మళ్ళీ వచ్చే జనం ఉంటే మా అమ్మ కడుపులోనే పుట్టాలని కోరుకుంటున్నా. అదే నాకు పెట్టింది మా అత్తమ్మ. నాకైతే మా అమ్మ తినిపించినట్టుగా ఉండింది. మా అత్తమ్మ అయితే నాకు ముద్ద పెట్టింది, చాలా పెట్టింది. నేను కూడా వాళ్ళ ఇంట్లోనే కూతురుగా పుట్టాలి, లేకపోతే కోడలకి రావాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. అంత బాగా చూసుకుంటారు మా అత్త మా అమ్మ. మీ అత్త మామ అంత బాగా చూసుకుంటారు కదా. మనం నువ్వు క్వశ్చన్ వేస్తాను, నువ్వు సైలెంట్ ఉండాలి. శ్రావణి బర్త్డే ఎప్పుడు, పుట్టినరోజు ఎప్పుడు శ్రావణిది? నవంబర్ 5, నవంబర్ నవంబర్ 8. నవంబర్ 8. మనం ఉంది డిసెంబర్ 15. 15. మొన్ననే కదా బర్త్డే అయింది, చూసా కేక్ కటింగ్. ఓకే. సో బేసిక్ గా ఇక్కడ మీ ట్రెడిషన్ అంటే కొంతమంది ఏంటంటే సినిమా పాటలు చేసుకుంటూ అక్కడి వరకే ఉంటారు, కానీ మీరు చిన్న చిన్నగా మీ వీడియోస్ అంటే మా ఇల్లు ఇది, మా అన్న వాళ్ళ ఇల్లు ఇది, మా ఇంట్లో ఇలా ఉంటాం, ఇవన్నీ చూపించాలనుకున్నారు కదా. ఎక్కడన్నా కొంచెం భయం వేసిందా? అంటే మేము ఎలా ఉంటున్నామో చూస్తే ఏమైనా తప్పుగా అనుకుంటారా, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇనికిపోతారా, ఇలాంటి భయం వేసిందా? ఇప్పుడు ఒకే క్వశ్చన్ ఇస్తా, బట్ దానికి ఆన్సర్, ఇప్పుడు షూ వేసిన మాత్రాన ఇప్పుడు మన చెప్పులు దొరకాల్సిందే ఖచ్చితంగా, కంపల్సరీ. అవును. బట్ ఆ ఆలోచన పెట్టుకోకూడదు. మనం ఉన్న లైఫ్ మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి, అదే మన జర్నీ దారి చూపిస్తుంది. అలా అలా కనిపిస్తేనే ఆ దేవుడు అనేది కనిపిస్తాడు. కానీ బట్ ఇంత లెవెల్ పెరిగిపోయాం, లెవెల్ వచ్చినప్పుడు ఆ టైం మనం చూపించుకోవాలి. బట్ ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గతా రావాలి, అంతేగాని వేరే మనం ఈగో పెట్టుకొని ఇలా మన స్థాయిలో ఉన్నాం, కాలు మీద కాలు వేసుకుని షూ వేసుకుని మన చెప్పులు ఏమని అనకూడదు. ఓకే. ఎప్పటికైనా చెప్పులు దొరకాల్సిందే. అలాంటి లైఫ్ అంటే మనం ఏదైనా చేసుకుంటే నో ప్రాబ్లం. బాగా చెప్పావు. అండ్ ఇంకోటి, ఫారెన్ నుంచి కొంతమంది వచ్చారు కదా, ఆ రోజు పెట్టా విత్ మై బ్రదర్, విత్ మై సిస్టర్ అని. సో ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, అక్కడ ఏం జరిగింది? యాక్చువల్లీ అంటే మా ఊరి పక్కన కల్కి భవన్ ఉంది, అమ్మ భగవాన్. ఓకే. అక్కడ యూఎస్ నుంచి తిరుపతి దగ్గర ఉంది, కరెక్ట్. అక్కడ నుంచి యూఎస్ నుంచి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇంగ్లీష్ వాళ్ళు మా ఊరికి వస్తారు. ఓకే. వచ్చినప్పుడు అక్కడ చాలా మంది జనాలు పోగైపోతారు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు సెల్ఫీలు తీసుకోవాలంటారు. వాళ్ళు అంటే మేమంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళు ఎన్నైనా పట్టుకొని కూడా ముద్దులు పెట్టి ఫోటోలు తీసుకుంటారు, మంచి ప్రేమగా మాట్లాడతారు. ఓకే. సో ఆల్మోస్ట్ వాళ్ళ చేత కూడా మన ఇంగ్లీష్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ ఉన్నారన్నమాట. ఓకే. ఫారెన్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మనీ ముద్దు శ్రావణి ఎక్కడ అంటారు, మా కోసం ఒక సాంగ్ చేయరా అంటారు. డాన్స్ వాళ్ళకి ఎదురుగా వేయాలి, వాళ్ళు చిన్నగా హ్యాపీగా ఫీల్ అవ్వరు, వాళ్ళు మాతో డాన్స్ రాత్రి మాట డాన్స్ చేస్తారు. ఓకే. చూసా వీడియోలు, అందరి ఇట్లా గుంపు మంట పెట్టుకొని డాన్స్ వేస్తుంటారు కదా, అలా ఉంటుంది మాట. అంత హ్యాపీనెస్ ఆ ఊర్లో నాకు ఉంది. అంటే ఒక కృష్ణాపురం అనే ఊరు ఎక్కడో వెతుకుతే గానీ మాకు కనిపించదు కొన్నిసార్లు. అలాంటి ఊర్లో ఉండే మీకు ఎక్కడో, అంటే మన దేశం కాదు వేరే దేశం నుంచి ఒక ఫారినర్స్ వచ్చి మణిముద్దు ఎవరు, శ్రావణ్ ఎవరు అడుగుతుంటే నీ ఫీలింగ్ ఏంటి? ఇంకేం చెప్దాం, అసలు సంతోషం పట్టలేకపోయా, చాలా సంతోషం వచ్చింది. ఓకే. మన యూఎస్ నుంచి వచ్చి ఇంగ్లీష్ వాళ్ళ నుంచి మన పేరు వస్తుందంటే అసలు యాక్చువల్లీ ఇది మాటలు కాదు, అసలు ఏం చెప్పాలో కూడా తెలియదు, అంత హ్యాపీ అనిపించింది నాకు. ఓకే. మరి ఇంత సంతోషంగా ఉండే నీకు ఎప్పుడన్నా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? వచ్చింది. ఏమొచ్చింది? నిన్ను ఎవరు బాధ పెట్టారు? వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ పాప. మీ మమ్మీ డాడీ ఎందుకు శ్రావణి, ఏమైంది? అంటే మా ఇద్దరిని విడదీసేయాలంటుంటారు. విడదీయాలనా? ఎందుకు? చిన్నప్పటి నుంచి మాకు మేము ఇప్పుడు పెద్ద స్టేట్కి వచ్చాము కదా, చిన్నప్పటి నుంచి అయితే బాగున్నారు, మాకు ఇలాగ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మేము పెద్ద స్టేజ్కి వెళ్ళాకి తీసేస్తున్నాం. అయ్యో, ఇప్పుడు కాదు మీరు మాకు సపోర్ట్ చేయాలి, మేము ఒక రేంజ్లోకి వచ్చినాక ఇప్పుడు కాదు సపోర్ట్ చేయాలి. మేము చిన్నప్పటి నుంచి అందరికీ తెలియకున్నప్పుడు అప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మేము ఒక రేంజ్లోకి వచ్చేలాకి అదే ఇంపార్టెంట్. ఎందుకు అట్లా, ఎందుకు వచ్చిన డిఫరెన్స్? ఇప్పుడు అంటే దాన్ని సర్దుకోనిక చేయలేదా? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే శ్రావణ్ ఇక్కడే ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్నకి వెళ్ళదు. ఓకే. నీ దగ్గర ప్రేమ అంతా మా ప్రేమ తనకు తెలుసు,
మా ప్రేమ వదిలి పోదు మా ఫ్యామిలీని చూసి. బట్ ఆడ ఇక్కడ ఉండే ప్రేమ ఆడ దొరకదు. ఓకే, ఏమన్నా మన కూతురు ఇలాగా ఇంత పెద్ద స్టేజ్కి పోతుంది, మనకే కదా సంతోషం అనగాడు వాళ్ళకి లేదు. ఇప్పుడు ఇవే తీసేయాలంటున్నారు. ఇప్పుడు కూడా నువ్వేం చెప్పాలంటే చెప్పేసి మీ అమ్మ చెప్పు, ఏమన్నా అమ్మ నాన్నకి ఏమన్నా చెప్పాలా అంటే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఇలా ఇడదీయొద్దు, నాకు సంతోషం అంతా మా మామ కాడ నేనైతే వదిలి రాలేను. ఇప్పుడు వాళ్ళకే చెప్తున్నది, మీరు మాకు సపోర్ట్ చేయాలన్నా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మమ్మల్ని విడదీయగలుగుతాండి ప్లీజ్ మా. అదే నేను చెప్పాను. అంటే వాళ్ళు మమ్మల్ని ఎప్పటికైనా విడదీసేస్తానని నాకు భయం వచ్చేస్తుంది. ఎందుకు భయపడతావు? ఏం కాదు, నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంతమంది మాట్లాడుతున్నారు, మీ ఇద్దరు కలిసి ఉంటే చూడాలనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. ఓకే, మరి నువ్వేమనుకుంటుంటావు? యాక్చువల్లీ మా అత్త మాకు చెప్పాలంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు ఇప్పుడు చాలా ఎంకరేజ్ చేశారన్నమాట, సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇంత పేరు ఇంత అభిమానం సాధించుకున్నాం కాబట్టి ఇప్పుడు చేయలేకపోతున్నా, అదే నాకు ఇప్పుడు సపోర్ట్ చేయలేకపోతున్నా. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా? అంటే తను వెళ్ళేసి ఇటు రెండు నెలల నుంచి రాలా, తను ఇంటికి వెళ్ళాక అందుకు మధ్యలో వీడియోస్ ఆగిపోయాయి. ఓకే, ఒక 3 months ఆపేసాం, ఛానల్ రన్నింగ్ అవ్వాల. అందరు అడుగుతుంటారు కదా ఎక్కడ శ్రావణి అనేసి అన్నారు. బట్ వేరే అమ్మాయి పెట్టినా చూడరు, నాకు శ్రావణి కావాలంటారు. వాళ్ళ కోసం తెచ్చావా, నీ కోసం తెచ్చావా? వాళ్ళు నా కోసము అండ్ మన సబ్స్క్రైబర్ ఇద్దరి కోసం. వాళ్ళ కోసం తెచ్చింటే నువ్వు ఇప్పుడే లేచి వెళ్ళిపోవాల్సింది, నువ్వు వాళ్ళని తెచ్చుకోపోవాలి. లేదు, బట్ నా కోసము అండ్ మా ఇంట్లో ఫ్యామిలీ కోసము అండ్ మన సబ్స్క్రైబ్ అండ్ శ్రావణి హ్యాపీ కోసం. శ్రావణి హ్యాపీ కోసం. ఓకే, అండ్ మరి అప్కమింగ్ ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఫోన్స్ వచ్చాయా షోస్ కి అట్లా రమ్మని? అంటే షార్ట్ ఫిల్మ్స్ మూవీస్ ఏం రావు, బట్ షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి అంతే. అంటే ఇంకా పోలేదు, బట్ వెళ్తా ఉన్నట్టు వెళ్తుంది, 50% లో ఉన్నాం అంతే. ఓకే, అండ్ శ్రావణి నువ్వు బాగా చదివిస్తున్నావు కదా, 9th క్లాస్ వరకు వచ్చింది. మరి ఏం అంటే శ్రావణిని ఏం చేయాలనుకుంటున్నావు? అంటే చదువులో ఎక్కడి వరకు తీసుకెళ్లాలనుకుంటున్నావు? నేను చదవలే కానీ మా మమ్మ ఎక్కడికి దాకా తీసుకెళ్తాడు. ఓకే, నీకు ఇంట్రెస్ట్ ఉంది చదవడం అంటే, మీ మామ ఏం చెప్తే అదే. ఓకే, మరి ఇప్పుడు శ్రావణికి చెల్లెలు ఉంది, తమ్ముడు ఉన్నారు కదా, వాళ్ళు మీతో ఎలా ఉంటారు? కాల్ చేశారంటే ఏం మామ బాగున్నావా, అక్క ఎలా ఉంది అని అడుగుతుంది వాళ్ళ చెల్లెలు. ఓకే, బాగా అడుగుతుంది. వాళ్ళ తమ్ముడు సరిగ్గా మాట్లాడాడు, బట్ వాళ్ళ చెల్లెలు బాగా మాట్లాడుతుంది. ఓకే, పేరెంట్స్ మధ్య కూడా ఈ వైరం అంటే కొంచెం డిఫరెన్స్ వచ్చింది కదా, మరి ఇప్పుడు ఎలా మాట్లాడు? లేదు, అసలు టచ్ లో లేదు ఎవరు. ఒక 5-6 నెలలు అయిపోయింది ఇప్పుడు మాట్లాడుతున్నాను. సిచ్యువేషన్ ఎలా వస్తుందో అని భయంగా ఉంది మాకు, మా ఇద్దరికి. ఓకే, ఏం చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న, ఇటు తీసేస్తారా, మంచి పేరు వస్తుంది. ఎవరైనా కన్న తండ్రి మంచి పేరు అందిస్తారు లేదా, మన పేరు మంచి పేరు బాగా బతుకుతుంది వాళ్ళ దగ్గర, అది చూడాలి మెయిన్ ఇంపార్టెంట్. ఏం మాత్రం సంతోషంగా ఉంది మన కూతురు, అక్కడ సంతోషంగా ఉంటేనే కదా చాలు మనకి, ఇంకా మన కూతురు సంతోషంగా ఉంటేనే కదా మనకు కావాలనుకుంటారు. మన కూతురు పెద్ద స్టేట్కి వెళ్తుంది, మనకే కదా మంచి పేరు వస్తుంది అని అంటారు. ఇలా ఉంటే ఇలా చేస్తున్నారు. ఎప్పుడన్నా బాగా ఇబ్బంది పడే స్టేజ్ లో కూడా షూట్ లో చేశారా? తను వెళ్ళిపోయినప్పుడు నేను ఏడ్ చేస్తా, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు తను మళ్ళీ తిరిగి 2 నెలల తర్వాత తీసుకెళ్ళిపోయేటప్పుడు అంటే ఏం చెప్పి తీసుకెళ్లారా? లాక్కెళ్ళిపోయారు తనని. లాక్కోని? వాన మంచి వర్షం పడుతుంది, ఆ టైంలో తనని ఈడ్చుకుని వెళ్తా ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, ఇంకా చెయ్యి తాకలేను. బట్ అత్త మామ అయిపోయారు. అంటే 9th క్లాస్ అమ్మాయిని చెయ్యి పట్టుకుని, అప్పుడు 9th కాదు 7th క్లాస్ చదువుతున్నా. అయ్యో, అంటే శ్రీకాళహస్తిలో ఉన్నప్పుడు జరిగిన విషయం గొడవది. లాక్కెళ్తా రెండో సూరు తీసుకెళ్లేటప్పుడు నేనే వెళ్ళాను. ఎందుకంటే కొంచెం అంటే ఎక్కడ మేము ఇడిపోతాము అనేసి, అందుకని బట్ నేనే వెళ్ళాను. ఈసారి అయితే ఇంకా తగ్గేది అలా చూసారా? ఓకే, అండ్ మీకు బాగా సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరు వీడియోస్ ప్రకారంగా? ఇప్పుడు సపోర్ట్ అంటే ఫ్యామిలీ, అండ్ ఇప్పుడు కృష్ణాపురంకి వచ్చినప్పుడు బట్ మా బావని చంద్రబాబు బావ అనేసి మాకు హెల్ప్ చేస్తున్నాడు వీడియోస్. ఇప్పుడు వచ్చారు కదా, ఓకే, మీ మంచి చెడు మొత్తం ఆయన చూసుకుంటారు. ముందు ఏం కావాలని కూడా తెచ్చిస్తా, మంచిగా ఉండండి, మాతో బాగుంటాడు, బాగా సంతోషంగా ఉంటారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాతో వస్తుంటాడు, ఏ పని చేయినా ఆ పని చేపిస్తాను. మా చేయించడు ఆయనే, మీ షూటింగ్ వరకు నేను అన్ని మీ పనులు చేపిస్తాను. ఓకే, ఆయనకేం లాభం? ఆయన లాభం అంటే వచ్చే శాలరీలో కొంచెం అంటే లాభం ఇచ్చినప్పుడు తీసుకోడు, వద్దనేస్తాడు. మీ కాలు మీరు నిలబడండి, నేను సపోర్ట్ గా ఉంటాను.
ఒకవేళ మేము ఇచ్చినా అది మాకే తిరిగి మాకే మాకే ఇచ్చేస్తాడు ఓకే ఏదో ఖర్చులకి. ఇంకేముంది అనుకుంటా, ఓకే. వద్దులే అంతా మీ ఖర్చు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో తీసుకో బావా అంట. ఈయన కూడా మీతోనే ఉంటాడు ఇప్పుడు కృష్ణాపురం వెళ్ళినప్పుడు జాయిన్ అయ్యాడు మాతో. ఓకే. మొత్తం ఎంతమంది టీం? ఇప్పుడు కలిసి ఆయనతో పాటు వచ్చి నలుగురమే, నలుగురే ఫ్యామిలీని దోసేసి నలుగురు టీము బయట వెళ్ళేది. ఓకే. నేను శ్రావణి కెమెరామెన్, ఇప్పుడు ఆయన నలుగురుమే. మీ నలుగురే ఏం చేసినా చేసేది. ఓకే. మీ కెమెరామెన్ ఇబ్బందులు ఎట్లుంటాయి? కెమెరామెన్ ఇబ్బంది అంటే తనకి కింద పడుకో, చెట్టు ఎక్కు. అది వాడికి మా బ్రదర్ కి అనేది ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఒక మూవీ ఏంజ్ ఎలా ఉందో అలా చేస్తాడు. ఇప్పుడు హైట్ ఎక్కువ, పైకి కెమెరా ఏంజ్ కొని వస్తా ఉంది అనుకో, చెట్టు గిట్టు ఎక్కేస్తాడు, చెట్టు ఎక్కి షూట్ చేస్తాడు. చెట్టెక్కి హైట్ గా లేపు కెమెరాని, ఇది హ్యాండ్ లో కూడా ఉండదు బట్ చేత్తోని. ఇలాగే తీస్తారు. గింబల్ కూడా ఏముండదు. గింబల్ ఏం యూజ్ చేయము, మొత్తం చెయ్యే. మొత్తం ఈ వీడియోస్ మొత్తం గింబల్ ఏం చేయము, బట్ చేత్తోని మేము షేక్ కాదా కెమెరా? షేక్ అవ్వదు, షేక్ అవ్వకుండా తనను హ్యాండిల్ చేస్తా చేతిని. వామ్మో, ఎవరినైనా అదే షాక్ అవుతాం మేము, కెమెరా మ్యాన్ మంచి టాలెంట్ ఉంది అని. ఒక్కవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ టైంలో కానీ మేము చెప్పి విన్నాడు, ఏం చెప్పినా తీరే కమానా ఏంటో షాట వస్తా ఉంటాడు మా పైనప్పుడు. ఎప్పుడన్నా గొడవలు వస్తే? గొడవలు రావు, ఇయే వస్తాయి మాకు. ఓకే. ఇప్పుడు ఇంత వీడియోస్ లో కూడా గొడవలు ఇడిపోయి సిచ్యువేషన్ రాలా మాకు, ఎందుకంటే ఓన్ బ్రదర్ కాబట్టి. ఓకే. శ్రావణితో మనస్పర్ధ కూడా రాలేదు ఎప్పుడు? లేదు. అండ్ ఈ మధ్య చూస్తే సొంతంగా బ్లాగ్స్ చేస్తున్నారు కదా. మా అన్న వాళ్ళ ఇల్లు, మా అన్న కొనిచ్చిన టీవీ, ఇట్లా కొంచెం మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మీ దగ్గర ఎలా ఉంటారు, మీరు ఎలా నివసిస్తుంటారో ఇలాంటి వీడియోలు చేస్తున్నారు కదా. ఈ ఐడియా ఎవరు ఇచ్చారు? అంటే ఇలా వీడియోస్ తీయండి అంటే సాంగ్స్ ఒకటి బ్లాగ్స్ చేయమని సబ్స్క్రైబర్ అడిగారు. ఓకే. చేయండి, మంచి మంచి వంటల వీడియో, రావణి చేత వంటల వీడియో చేయించండి. వంటలు వచ్చా? ఏం చేస్తావు? నేనా చికెన్ గానీ మన వెజిటేబుల్ వల్ల కూరగాయలు బాగా చేస్తారా? నేర్పించావా, నేర్చుకున్నావా? మా అత్తమ్మ నేర్పిస్తుంది. ఓకే. మీ అత్తమ్మ నేర్పించింది, ఈయన నేర్పిలేదు. బద్దకస్తుడు కదా, బద్దకస్తుడు కదా, ముట్టికే ఇట్లా. కదా మా అత్తమ్మ నేర్పించింది. మీ అత్తమ్మ నేర్పించింది. ఓకే. మీ అత్తమ్మ బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు చాలా. ఇంకా చెప్పాలంటే మా అత్తమ్మలు నాకు అమ్మ లాంటిదేమో, అలా బాగా చూసుకుంటారు. వద్దులే, మీ మమ్మీ బాధపడుతుంది. పోలే కదా అమ్మ నాన్న చాలా బాగా చూసుకుంటారు. ఓకే. అండ్ ఎవరన్నా లైక్ ప్రమోషన్స్ చేయమనో లేకుంటే ఏదన్నా పేమెంట్స్ ఇస్తాం ఇక్కడికి రండి షూట్స్ కానీ ఎగరగొట్టిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఓకే. అలా అంటే ఏం జరిగింటది? ఏం చేయాలంటే రమ్మంటే పిలుస్తారు, బట్ అది అలానే మాసిపోతుంది మాట. అలాగే మీరు సంతోషంగా అన్ని ఉంటది కానీ డబ్బులు ఇవ్వరు, బట్ అలా సిచ్యువేషన్ అయితే రాలేదు. ఓకే. పోలేదు కూడా. ఇంకోటి యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు అంటే ప్రమోట్ చేయనప్పుడు అడుగుతారు కదా, ఇప్పుడు ప్రమోట్ చేయాలి మనీ ఇస్తామంటారు, బట్ అలానే తన వెనక ఇంకో 2-3 ఉంటారు డబ్బులు ఇవ్వలేని వాళ్ళు, పేదోళ్ళు ఉంటారు, వాళ్ళు లేపాలి. అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది తెలుసు నాకు. ఇప్పుడు డబ్బులు ఉండే వాళ్ళు ప్రమోట్ చేస్తాం ఛానల్ ని, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, చూడండి మనం ప్రమోట్ చేయలేదు, మన మీద మన కోపం వస్తుంది వాళ్ళకి, మాట్లాడరు, అలాంటి వద్దని నేను ప్రమోట్ చేయను ఛానల్ ని. ఓకే. అండ్ మీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు వీడియో పెడితే కమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. అటు ఇన్స్టాగ్రామ్ లో 130,000 మంది, ఇక్కడ పెద్ద మంది ఉన్నారు, FB కూడా ఉన్నారు. మరి ఇంత మంది కమెంట్ చేస్తుంటే కమెంట్ చదువుతావాను? చదువుతా. ఎట్లా అనిపిస్తుంటది? కొన్ని నెగిటివ్ గా వస్తుంటాయి, లేదంటే పాజిటివ్స్, అంటే చదువుతాను కదా కొంచెం ఫీల్ అవుతా ఉంటా. ఓకే. నెగిటివ్ కమెంట్స్ కి ఫస్ట్ లో చదివినప్పుడు ఇంకా మ్యాటర్ అంతా చదవను, వాళ్ళు ఫస్ట్ ఏదైనా పెట్టారు నేను చదవని ఓకే చూసుకోని వదిలేస్తా. కానీ ఎందుకు డిలీట్ చేయవు? చూస్తారు, పబ్లిక్ చూడాలి, మనం తిట్టిన అవసరం లేదు, మన ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ వాళ్ళని అడుగుతారు, అది తెలుసు నాకు. ఓకే. బట్ నేను అడగను, వాళ్ళ రిప్లై ఇవ్వను, మంచిగా కామెంట్ చేసి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం, అలా సారు అలా పిలుస్తా. ఓకే. అండ్ ఎప్పుడు మరి శ్రావణితో పెళ్లి? టైం ఉంది ఇంకా అవ్వాలి, సక్సెస్ఫుల్ చదివించాలి, తనని బాగా చదివించాలి, మాటలు బాగా రావాలి తనకి. ఓకే. మాటలు బాగా వస్తున్నాయి, మీరు మాట్లాడదాం, ఇంకా మాటలు రావాలి, వస్తాయి నీకు, బాగా మాట్లాడుతున్నావు. ఇంకా నోరు తిరిగేది, ఇప్పుడైనా మేము ఇట్లా మాట్లాడుతున్నా. బావ వల్ల ఇవన్నీ మాటలు వచ్చింది. సో బావ పేరు చెప్పి ఎవరన్నా తిట్టి మా బావ ఈ మాట నేర్పించాడను కథం. ఓకే. అండ్ మీ ఊర్లో ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నారు కదా, సో మరి ఇప్పుడు హైదరాబాద్ ఇట్లాంటి చోటికి వస్తుంటారా ఏదన్నా షూట్స్ ఉండి? ఫస్ట్ టైం. ఓకే. ఏం షూట్ మీద వచ్చారా? మేము వచ్చింది చూడడానికి వచ్చాం, హైదరాబాద్ చూడడానికి వచ్చాము, ఆల్మోస్ట్ చూసేసాము, బట్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాం. ఓకే. చాలా హ్యాపీగా ఎలా అనిపిస్తుంటుంది అంటే ఇట్లా హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్ లో అనిపించింది. అక్కడ ఇది సిటీ కదా, అక్కడ పల్లెటూరు ఉన్నప్పుడు అంతగా లుక్ అనిపించలేదు, జనాలు అంతగా లేరు, ట్రాఫిక్ గందరగోళం, మార్నింగ్ లేనా అదే సౌండ్ చూసేలాగే ఇంత ఇలా ఉంటుంది హైదరాబాద్ అనిపించింది.
మనం And మాకు మాత్రం మీ చోటుకి వస్తే సంతోషంగా ఉంటాం. ప్రకృతిలో ఉంటే చాలా బాగుంటుంది. ఓకే. అది ఏం సౌండ్ ఉండదు, బట్ పిట్టల సౌండ్, బర్డ్స్ ఎక్కువ అరుస్తుంది. అవునవును, కొంతమంది అంటారు అన్న మీ వీడియోలు వెనకాల సౌండ్స్ బాగున్నాయి, నాయిస్ బాగా వస్తుంది, బాగా మంచి ఏరియాలో ఉంటున్నారు మీరు ప్రశాంతంగా. ప్రకృతిగా ప్రశాంతంగా ఉంటారు. అందుకే యూఎస్ నుంచి అందుకే మా ఊరికి వచ్చేది వాళ్ళు. ఓకే. అందుకోసమే వస్తారు. అందులో మీరు అందులో మేము వెళ్తా ఉంటాం. మీకు వచ్చిన బెస్ట్ అంటే మంచి కాంప్లిమెంట్ ఏంటి? సబ్స్క్రైబర్స్ నుంచి గిఫ్ట్స్ ఇట్లా వస్తుంటాయి కదా, సో ఎవరన్నా మంచి గిఫ్ట్ ఏమి ఇచ్చారు? శ్రావణికి యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి కూడా తనకి నెక్లెస్ గానీ అలా హైదరాబాద్ నుంచి నెక్లెస్ పంపిస్తారు. కొరియర్ పంపించారు. ఓకే. ఎట్లా కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని? ఎవరైనా అప్రోచ్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు, మీ అడ్రస్ పెట్టండి మేము కొరియర్ పంపిస్తాము గిఫ్ట్స్ అన్నప్పుడు అడ్రస్ పెడితే పంపిస్తారు. ఓకే. సో మరి మిమ్మల్ని సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఆల్మోస్ట్ మన ఇన్స్టా అండ్ ఎఫ్బి అండ్ ఆల్మోస్ట్ యూట్యూబ్ ముందుగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాకు ఇంతలా పేరు రావడం అండ్ ఇంతలా సపోర్ట్ చేయడం, మాకు తెలియని విషయాలు కూడా వాళ్ళు మాకు చెప్తున్నారు. ఇలా చేసుకోండి ఇంకా బాగుపడతారు, మంచిగా చదివించండి. మాకు తెలియని క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. వాళ్ళ వల్ల మేము కొన్ని తెలుసుకున్నాం, సబ్స్క్రైబ్ వల్ల మేము కొన్ని తెలుసుకున్నాం కాబట్టి ఇంతవరకు ఉన్నాం మేము కూడా. మరి వాళ్ళకి థ్యాంక్స్ ఏమైనా చెప్తున్నారా? థ్యాంక్స్ ఆల్మోస్ట్ ఐ లవ్ యూ టు వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టే కదా ఇంకా చెప్పినట్టు అంతే అంటావు? ఓకే. ఆల్మోస్ట్ ఐ లవ్ యూ. అన్నయ్య మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ మీరు చాలా ఇంటర్వ్యూ బాగా చేస్తున్నారు, బట్ దాంట్లో ఇంటర్వ్యూలో మంచి కామెడీ కానీ నవ్వించకండి, బట్ మాలో ఉండే భయం కూడా మీరు బయట లాగేస్తారా భయాన్ని? మీరు చూసేవాళ్ళ ఇంటర్వ్యూ? షూర్, కంపల్సరీ చూసేవాళ్ళని, బట్ ఒక్కసారైనా కలవాలన్నని. సో ఈ రోజు యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీగా ఉన్నా నేను శ్రావణి, బట్ మీతో ఇంటర్వ్యూ చేస్తున్నామంటే, మమ్మల్ని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థాంక్యూ సో మచ్. అంటే మీ ఇంటి దగ్గర మీ షూర్ చాలా మంది చూస్తున్నారు, ఇంకా ఇంప్రూవ్. మా ఊరోళ్ళు ఎక్కడ పోయిన హైదరాబాద్ ఇంటర్వ్యూనా పెట్టండి అనేసి ఇంకా అందరూ చూడాల్సిన ఆల్మోస్ట్. ఓకే. ఎలా చేశారు ఇంటర్వ్యూలో, ఏ ఛానల్ అందరూ అడుగుతారు, మీరే చూస్తారా ఎలా వ్యూస్ ఎలా వస్తాయి చూడండి మీరే. దీంట్లోనే కామెడీగా బాగా జోక్గా చేస్తున్నారు, చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నాం. చాలా చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత ఇన్వైట్ చేసినందుకు మీ ఛానల్ కి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో చూసిరా అండి, మణిముద్దు మరియు శ్రావణి. సో మొత్తంగా వీళ్ళు తిరుపతిలో ఉంటారు, కృష్ణాపురం అనే ఊర్లో. మరి అక్కడి నుంచి ఈ రోజు ఇక్కడి వరకు వచ్చారంటే కేవలం వాళ్ళ టాలెంట్ వల్లనే అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళిద్దరు కలిసి వీడియోస్ చేస్తే బాగుంటుందని మనం అందరం అనుకుంటాం కదా, మరి వీళ్ళిద్దరు కలిసే చాలా లేదా? ఎందుకంటే రీసెంట్ గా వీళ్ళు ఒక ఇష్యూ చెప్పారు కదా, ఫ్యామిలీలో ఇలా అవుతుందని. మరి దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు షేర్ చేసుకున్న విషయాల పట్ల మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.